నమస్కారం అండి. అండ్ డాక్టర్ విద్యాసాగర్ చందన్కరే, పీడియాట్రిక్ ఆర్థోపెడిక్ సర్జన్, ప్రాక్టీసింగ్ అట్ కిమ్స్ సన్షైన్ బేగంపేట్ హాస్పిటల్. సో లెగ్స్లో వచ్చే ముఖ్యంగా రెండు రకంగా డిఫార్మిటీస్ వస్తాయి. నీ డిఫార్మిటీస్ మాకు బాగా కనిపిస్తుంది. ఒకటి దొడ్డికాలు, బోలెగ్స్ అనడం, ఒకటి నాక్ నీస్ అంటే మోకాలు తగులుతుంటాయి, పాదం దూరంగా ఉంటాయి. 2 to 3 years ఉన్నప్పుడు మనకి బోలెగ్స్ అనేది కామను. దానికి మనం ట్రీట్మెంట్ చేయము. 90% ఆఫ్ ద టైమ్స్ అదే కరెక్షన్ అవుతుంది. ఇది వచ్చేసి మళ్ళీ 3 to 7 years వరకు కూడా బోలెగ్స్ కాదు కానీ నాక్ నీస్ అనేది కామన్. సో ఫస్ట్ పిల్లలు కాలు ఇలా ఉంటాయి, టైంతో పాటు మెల్లగా టర్న్ అయ్యి నాక్ నీస్ లాగా వస్తుంది. 7 తర్వాత నార్మల్ అడల్ట్స్ వాల్యూకి వస్తుంది. సో ఈ ఏజ్ గ్రూప్ పిల్లల్లో మనం పెద్ద చెకప్ చేయాల్సిన అవసరం లేదు. యాజ్ అ పేరెంట్ మనం చూడాల్సింది మెయిన్గా ఏమంటే 6 నెలలకి మనకి డిఫరెన్స్ ఏమొస్తుంది, పెరుగుతుందా, సేమ్ ఉందా, ఇంప్రూవ్మెంట్ వస్తుందా. ఎక్స్పెక్టెడ్ నార్మల్ ఈజ్ ఇంప్రూవ్మెంట్. మనకి ఇంప్రూవ్మెంట్ లేదు, ఎందుకు పెరుగుతున్నట్టుంది అంటే దెన్ మనం కన్సల్టేషన్ తీసుకోవాలి, చూపించాలి. అండ్ మోస్ట్లీ వైటమిన్ డి డెఫిషియన్సీ మన ఇండియాలో కామన్ ఉంది, అన్ని వరల్డ్ ఓవర్ కామన్ ఉంది. బట్ న్యూట్రిషన్ ప్రాబ్లం వల్ల వైటమిన్ డి డెఫిషియన్సీ ఈజ్ మోర్ కామన్ మన ఇండియాలో, ఎస్పెషలీ ఇన్ చిల్డ్రన్ ఇన్ ముస్లిం ఫ్యామిలీస్. ఎందుకంటే ఎక్కువ బయట ఉండరు, ఇళ్లలో ఆడుకోవడము, ఆ బుర్కా వేసుకోవడము, క్లాతింగ్ కూడా చాలా మ్యాటర్ అవుతుంది. దానివల్ల కూడా మనకి సన్లైట్ పడదు బాడీలో. మన స్కిన్ మీదనే సన్లైట్ పడితేనే వైటమిన్ డి తయారవుతుంది. ఆ అవకాశం ఇవ్వకపోతే ఫుడ్లో పెద్ద రిచ్ సోర్సెస్ ఉండవు. ఫిష్ ఈజ్ వన్ గుడ్ రిచ్ సోర్స్. అది కాకుండా ఇంకా మిగతా సోర్స్లో మినిమల్ ఉంటుంది వైటమిన్ డి. దాంతో మనము ఏమంటే పెరిగే ఏజ్లో డిమాండ్స్ ఎక్కువ ఉంటుంది. ప్రెగ్నెన్సీలో ఇప్పుడు వైటమిన్ డి, ఐరన్ ఇస్తాం ఎందుకంటే తగ్గిపోతుంది కాబట్టి. అదే రకంగా పెరిగే ఏజ్ పిల్లల్లో వైటమిన్ డి అండ్ కాల్షియం డిమాండ్స్ హై ఉంటాయి. సో హై లెవెల్ ఇవ్వకపోతే డెఫిషియన్సీలో వెళ్ళిపోతారు. డెఫిషియన్సీలో వచ్చిన కాలు వంకర అవ్వడము, ఇవన్నీ మనకి సిమ్టమ్స్ బయటపడుతుంది. మీరు ఏం చూసుకోవాల్సింది ఏంటంటే మనకి రెండు సైడు సమానంగా ఉంది, సిమెట్రికల్గా ఉంది అంటే మోస్ట్లీ ప్రాబ్లం లేదు. ఏసిమెట్రిక్ ఒక సైడే ఉంది, ఇంకొక సైడ్ నార్మల్ లేదు అంటే అప్పుడు అది చెకప్ చూపించాలి. సెకండ్, పెయిన్ వస్తుంది అన్న దానికి చెకప్ చేయించాలి, ఎందుకంటే ఇవి నార్మల్లో రావు. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.